జాబితాలో కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్ ప్రకాశం జిల్లాలో 51 కరువు మండలాలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం 37 మండలాల్లో తీవ్రంగా 14 మండలాల్లో కరువు పరిస్థితులు. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 17 కరువు మండలాలు, కర్నూలు, వైఎస్ఆర్ జిల్లాలో 10 చొప్పున ఉన్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పోర్టుకు షిప్పులు వస్తాయి, ఉద్యోగాలు రావు, నేను చెప్పింది చేయాలి, అలా అయితేనే గ్రామానికి ఏం కావాలంటే వచ్చేస్తా సంత బొమ్మాళ్ళు మంత్రి అచ్చెన్నాయుడు బెదిరింపులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఇలా అయితే ప్రాణం పోసేది ఎలా? 108 కోసం క్షతగాత్రులు ఎదురుచూపులు, నలుగురు నెడితే కానీ స్టార్ట్ కాని వాహనం, 1/2 కిలోమీటర్ దూరం వెళ్లేందుకు అర్ధగంట సమయం. అత్యవసర పరిస్థితుల్లో రోగులు, క్షతగాత్రులు వెంటనే ఆసుపత్రికి తరలించి వారి ప్రాణాలు కాపాడాల్సిన 108 వాహనాలు నిర్వహణ యాంత్రిక లోపాలతో కొనారెళ్లుతున్నాయి. అత్యవసర సమయంలోనూ వాహనాలు కదలకుండా మొరాయిస్తే నలుగురు కలిసి నెట్టి స్టార్ట్ చేయాల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయి. తాజా కృష్ణా జిల్లా చల్లపల్లిలో 108కి ఇదే దుస్థితి దాపురించింది. స్టార్ట్ చేసి ఎంతసేపటికి ఫలితం లేపడంతో రోడ్డును పోయే నలుగురిని పిలిచి నెట్టించారు. వాహనం స్టార్టింగ్తో పని అయిపోలేదు. 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న క్షతగాత్రులను చేరుకోవడానికి అరగంట పట్టింది. సోమవారం ఉదయం కృష్ణా జిల్లా మోవ మండలం పెదపూడి గ్రామానికి చెందిన కందులు కోటేశ్వర తన అక్క శేషంతో కలిసి అవనగడ్డలోని తమ బంధువుల ఇంటికి వెళ్తూ చల్లపల్లి ఆటోనగర్ వద్ద ప్రమాదానికి గురయ్యారు. కోటేశ్వరరావు ముఖానికి, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. శేషమ్మ తలకు తీవ్ర గాయమవడంతో స్పృహ కోల్పోయింది. స్థానికులు ప్రమాదం జరిగిన వెంటనే 108కి ఫోన్ చేశారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి 1/2 కిలోమీటర్ దూరంలో చల్లపల్లి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో 108 వాహనం ఉంది. సమాచారం అందుకున్న 108 పైలట్ వాహనాన్ని స్టార్ట్ చేయబోగా అది మొరాయించింది. ఎంతసేపటికి కదలకపోవడంతో రోడ్డును పోయే నలుగురిని పిలిచి నెట్టించిన వాహనం కదలేదు. 15 నిమిషాల తర్వాత వాహనం స్టార్ట్ అయ్యి ఘటనా స్థలానికి చేరుకుంది. 1/2 కిలోమీటర్ దూరం రావడానికి ఎంత ఆలస్యం అంటూ స్థానికులు 108 సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టార్టింగ్ సమస్య అని చెప్పిన సిబ్బంది క్షతగాత్రులు వెంటనే చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి మచిలీపట్నం తరలించారు. నలుగురు కలిస్తూ వస్తే కానీ స్టార్ట్ కానీ 108 వాహనం అత్యవసర సమయాల్లో బాధితుల ప్రాణాలు ఎలా కాపాడుతుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇదేదో ఒక్క వెహికల్ గురించి 3 కాలమ్స్ వార్త రాశారు. ఇంతకుముందు తెలుగుదేశం హయాంలో, వైసీపీ హయాంలో ఉన్నటువంటి వాటి మీద ఇట్లాగే వాళ్ళు రాసేవాళ్ళు. బట్ ఓవరాల్గా ఉన్న వెహికల్స్ అన్నిటి కండిషన్ చెక్ చేయడంలో అయితే తప్పేం లేదు. అర్జెంటుగా ఆ దిశగా ఆలోచించాల్సి ఉంది. ఇకపోతే